అందం హిందోళం అహరం తాంబూలం అసలే చలికాలం తగిలి సమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల తాగిన వేళ మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందా. మరి ఈ రోజు పటాస్ లో బ్యాండ్ బాజా బారా సెలబ్రిటీని ఎవరు రోస్ట్ చేస్తారో వాళ్ళని స్టేజ్ మీదకి పిలిచేద్దాం. లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ విక్టరీ వెంకీ అలాంగ్ విత్ యోధా సిస్టర్స్. పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే పోలీసు పిల్ల నాచుతున్నావే నన్ను మొక్కజొన్న కంకిలాగా కాల్చుతున్నావే ఎదిని ఫిట్టిందే ఎదిని కొట్టిందే అందుకే హోలా చెప్పి కొడుకుందే. ఇవాళ బ్యాండ్ బాజా బరాత్ లో ఆ హాట్ సోఫాలో కూర్చునే సెలబ్రిటీ ఎవరో తెలిస్తే క్యూ అని అరుస్తావు. అవునా? ఎస్ చెప్పు ఎవరు? ది అల్టిమేట్, ఓకే, ది సూపర్ ఫేమస్, ఓకే, పటాస్ డైరెక్టర్. అమ్మయ్య, ఇన్ని రోజులకి నా కోరిక నెరవేరింది. అప్పుడెప్పుడో రోస్ట్ అనే ఈ ప్రోగ్రామ్ ని మన ఇద్దరితో స్టార్ట్ చేశారు పటాస్ డైరెక్టర్ సంతోష్. పటాస్ డైరెక్టర్ సంతోష్ కాదు, మరి ఫస్ట్ పటాస్ తో సూపర్ డూపర్ హిట్, దాని తర్వాత ఇద్దరం తేజ్ తో సూపర్ డైరెక్టర్, మోస్ట్ క్లెవరెస్ట్ డైరెక్టర్స్ నాకు అర్థమైంది. సూపర్. మరి పటాస్ అనే సినిమా డైరెక్టర్ పటాస్ కి రాబోతున్నాడు. సో లెట్ మీ కాల్ అపాన్ స్టేజ్ అనిల్ రావిపూడి. एक सेल्फी ले ఇది భలే 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 క్షణమేలే సంతోషమే నీ సవాసమైనది ఇంకేం కావాలి. ఇది మహా మహా మస్తీ అనిల్ గారు, మీకేమనిపిస్తుంది అండి? అంటే మీ పటాస్ ఎంత పెద్ద హిట్ అయిందో మా పటాస్ కూడా అంత పెద్ద, పేరులో ఏదో ఉంది కదా మ్యాజిక్. అంటే ఏం తెలుసుకొని మీరు ఆ సినిమాకి పటాస్ అని పెట్టారు? నేను క్రాకర్ అనుకున్నాను. సో నా దృష్టిలో పటాస్ అంటే క్రాకర్, సో అది పేలుతూ ఉంటుంది కదా. సో సినిమా కూడా క్యారెక్టరేషన్ అలా ఉంటుంది అని చెప్పి పటాస్ అలా అనుకున్నాను నేను. కానీ పేరు వాస్తు చాలా బాగుంది కదా, పేరు వాస్తు. పేరు కానీ ఈ పటాస్ కి కొంచెం హట్ అయ్యాను నేను. ఎందుకంటే యూట్యూబ్ లో పటాస్ అని మనం బ్రౌజ్ చేసుకుంటాం కదా, మన వీడియోస్ ఏదో చూసుకుందామని. సో నా పటాస్ టైప్ చేసి ఈ పటాస్. కానీ ఎక్కడ కూడా చిన్న బాధ అనిపించలేదా? అంటే ఈ హిట్ షో పేరు వాడుకుంటున్నాము అని. లేదు, అంటే డైలీ వింటున్నాను కదా నా టైటిల్ పటాస్ అంటే హ్యాపీ ఫీల్ అవుతుంది. సో టీవీ రన్ చేసేటప్పుడు కానీ షో చూసేటప్పుడు కానీ పటాస్ పటాస్ అని అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన సెలబ్రిటీస్ ఒక ఎత్తు అయితే మీరు ఒక ఎత్తు. మాకు చాలా స్పెషల్ మీరు. అయినా కానీ మా ప్రామిస్లు మేము మర్చిపోము. నేను అనబడే అనిల్ రావిపూడి గారు, నేను అనబడే అనిల్ రావిపూడి గారు. ఇక్కడ స్టేజ్ మీద ఏం జరిగినా, ఇక్కడ స్టేజ్ మీద ఏం జరిగినా, నా మీద ఎన్ని పంచులు వేసినా, ఎన్ని సెటైర్లు వేసినా, నా మీద ఇంకో చెయ్యి తీయచ్చు. నా మీద ఎన్ని పంచులు వేసినా, నా మీద ఎన్ని పంచులు వేసినా, కళ్యాణ్ రామ్ గారికి అసలు చెప్పను, కొంచెం చెప్పను. సాయిధరం తేజ్ గారికి అయితే అసలు చెప్పను, కొంచెం చెప్పను. ఇక్కడ ఏం జరిగినా షోని అభ్యంతరంగా వదిలేసి వెళ్ళను. ట్రై చేస్తా. ఇదేదో మనకి రోస్ట్ లా ఉంది. సూపర్ అనిల్ గారు, యు కెన్ హ్యాపీలీ గో సిట్ దేర్. థాంక్యూ. సూపర్. మరి మా సెలబ్రిటీ అనిల్ గారు వచ్చేసారు కాబట్టి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. సో ఫస్ట్ టాపిక్ ఇస్ లైఫే మనకి హ్యాండ్ ఇచ్చిందిరా బాబు అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్ళాం పక్కింటోతో లేచిపోయినప్పుడు. నీ పిల్లం పక్కింటోడితో లేచిపోయినప్పుడు నువ్వు కూడా వేరేవాడితో లేచిపోవచ్చు కదరా. మనకి పెళ్ళాం లేదని నా పెళ్ళాం తీసుకోండి. సూపర్. నెక్స్ట్, ఒక అమ్మాయి మొత్తం ఫుల్ గా మనం వాడేసుకుని లాస్ట్ వచ్చి హనయ్య థ్యాంక్స్ అని అంటే అయిపోయినట్టు. ఇంకా లైఫ్ హ్యాండ్ ఇచ్చిందిరా. నువ్వు అంత వాడుకున్నా నువ్వు ఇట్లెట్లున్నావురా. నెక్స్ట్
పటాస్ మూవీ కళ్యాణ్ రామ్ తో నేను తీద్దాం అనుకుంటే అనిల్ గారు తీసారు. మీరు ఆయనకి hand ఇచ్చారంట. వాడి చేతుల మీద లైవ్ తీసేసుకున్నావు భయ్యా నువ్వు. నెక్స్ట్ మన అబ్బాయికి పక్కింటోడు పోలికలు వచ్చినప్పుడు కలోని మొనగాడా నెక్స్ట్ పెళ్ళై 3 months అయినా ఇంకా ఫస్ట్ నైట్ కి ముహూర్తం లేదన్నప్పుడు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి ఆన్సర్ మీద? అంటే అంత వెయిటింగ్ అనేది సూపర్. నెక్స్ట్ ఫస్ట్ నైట్ అవ్వకుండానే వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలుసు. రాఘవయ్యా మహారాఘవయ్యా రాఘవయ్యా. అనిల్ గారు మీరు చెప్పండి. అందరి కాన్సన్ట్రేషన్ పక్కింటి మీదే ఉంది. నెక్స్ట్ పటాస్ ప్రోగ్రామ్ చూస్తుంటే లైఫ్ హ్యాండ్ ఇచ్చిందిరా బాబు అనిపిస్తుంది. నీ పేరు కరెక్ట్ చెప్పిరా ఎవరు? నేను ఈ యాంగిల్ నుంచి చూస్తుంటే నా హైట్ కి నువ్వు లార్డ్ కృష్ణ లాగానే కనబడుతున్నావు. నీ ప్లేస్ లో నేను ఉండాల్సింది నువ్వున్నావు. అరే లైఫ్ హ్యాండ్ ఇచ్చింది అనిపిస్తుంది. నెక్స్ట్ ఇద్దరు సెటప్ లో ఉన్నా మూడో సెటప్ కూడా హ్యాండ్ ఇస్తే అప్పుడు లైఫ్ బోరింగ్ గా ఉంటుంది. సెటప్ లో హ్యాండ్ ఇస్తే ప్రాబ్లం ఏంటి? గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే ప్రాబ్లం ఉండాలి. గర్ల్ ఫ్రెండ్ తర్వాత సెటప్ అయ్యేది. కలోని మొనగాడా. వెరీ గుడ్. Yeah. హియర్ మనతో పెళ్ళి వేరే ఒకరితో శోభం అయితే మన లైఫ్ నీలో ఒక యాక్టర్ ఉన్నాడు నీకు తెలుసా? సినిమాలో అవకాశం వస్తే చేస్తావా? చేస్తా. యాక్టింగ్ వస్తుందా? ఒక్కసారి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తాను రౌద్రంతో చెప్పు. ఒకే కదా అని పీకేస్తే పేక కోస్తా. నాకు మసాలా దోశ చెప్ప. ఇదే డైలాగు మా అనిల్ అన్న చెప్తాడు చూడు. నేను యాక్షన్ చెప్తా, నువ్వు చెప్పు. నేను చెప్పాలా? రెడీ, యాక్షన్. ఏయ్! ఇది తులసి మొక్క, దీని కింద ఎరువు వేసి ఎంతో కష్టపడి విత్తనాలేసి దానికి నీళ్ళేసి. ఒక్క నిమిషం సార్. వెరీ గుడ్. లెట్స్ గో ఇంటు ద నెక్స్ట్ టాపిక్. ఎలాంటి సందర్భాల్లో పక్కనోడు మనల్ని తొక్కేస్తున్నాడ్రా అని అనిపిస్తుంది? నేను పటాష్ షోకి వచ్చేసి కప్పు కొడదాం అనుకునే ఆన్సర్ చెప్దాం అనుకుంటే మా ఫ్రెండ్ కొట్టేసి కప్పు కొట్టేస్తే నన్ను తొక్కేసినట్టు అనిపిస్తుంది. మీరు దానికి వరల్డ్ కప్ అని బిల్డప్ ఇస్తారు చూడు, నాకు ఎంత సంతోషం ఉంటుంది. నెక్స్ట్ ఇలా పటాస్ షోకి వచ్చి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కటి మైక్ లాక్కుంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఒక మైక్ తెచ్చుకోవాలని తెలియదా? నాకు నీలాగా షర్ట్ లో మైక్ బెటర్ కదన్నా. నెక్స్ట్ ఒక అందమైన అమ్మాయి మనకు లవ్ ప్రపోజ్ చేసి పక్కన వాళ్ళని కిస్ చేసినప్పుడు ఐ లవ్ యూ. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు మిమ్మల్ని అడుగుతాం, ఎలాంటి సందర్భాల్లో పక్కనోడు మనల్ని తొక్కేస్తున్నాడు అంటే? ఇందాక స్టేజ్ మీదకి వచ్చాను కదా, వచ్చి శ్రీముఖి ప్రొఫెషనల్ గా నా చేతి మీద చెయ్యేసి 2 చేతులు వేస్తే నువ్వు దాన్ని పర్సనల్ గా తీసుకొని ఒక చేయి చాలన్నావు కదా. అవును. అప్పుడు నేను పెట్టినప్పుడేమో చెయ్యి ఈడు వరకు వచ్చింది ఆయనది, నువ్వు పెట్టినప్పుడు మధ్యలో వరకు పెట్టిండు. ఓకే, నౌ లెట్స్ కాల్ అపాన్ స్టేజ్ యోగా సిస్టర్. నమస్కారం అనిల్ గారు, నా పేరు రమ్యశ్రీ. నమస్కారం అనిల్ గారు, నా పేరు యోధ. మిమ్మల్ని సరదాగా రోస్ట్ చేయబోతున్నాం, తట్టుకోగలగాలి మరి. ట్రై చేస్తానమ్మా. సడన్ గా న్యూస్ ఛానల్ కి వచ్చినట్టు అనిపించింది నాకు. డైలాగు లేవు. అక్కడ మా అనిల్ గారు నువ్వు ఎంత ఓవరాక్షన్ చేసినా నాకు సినిమాలో ఛాన్స్ ఇవ్వలే. మాట వరుస కన్నా అనొచ్చుగా. అనిల్ గారికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే పిచ్చి. అయితే ఒక రోజు అనిల్ గారు ఎగ్జామ్ రాశారంట.
చూస్తారండి. ఆ తర్వాత టీచర్ ఎగ్జామ్ పేపర్స్ ఇస్తుంది. అక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. నేనేమో అనిల్ గారిని, నేనేమో టీచర్ ని. ఎలా అనిల్, నువ్వు ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఏం రాసావురా? చూద్దావా? సురేష్ బస్ ఎక్కి బయలుదేరారు. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ నువ్వేం రాసావురా? గంగా యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తుంది. ఇది సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఇలా అన్ని సగం సగం రాస్తే ఎలా రా? టీచర్, సినిమాలోనైనా ఆన్సర్ లోనైనా పూర్తిగా రాస్తే సస్పెన్స్ ఉండదు టీచర్. మిగతా సగం ఆన్సర్ నెక్స్ట్ ఎగ్జామ్ లో రాస్తాను. మరి నా తెలివితేటలకి మీరు నాకు ఎన్ని మార్క్స్ ఇద్దాం అనుకుంటున్నారు మేడం? సున్నా. సున్నా ఏంటి మేడం? నెక్స్ట్ ఎగ్జామ్ లో ఒకటి పెడతాను. అదేంటి? సస్పెన్స్ ఉండాలి కదా, సస్పెన్స్. అయితే ఒక రోజు ఒంటరిగా అనిల్ గారు క్లాస్ రూమ్ లో కూర్చున్నారు. ఇప్పుడు మేము అనిల్ గారి బస్ లోకి వెళ్తున్నాం. బస్ లో కాదే, పర్సనల్ లోకే. అయినా బస్ లో కూడా పర్సనల్స్ ఉంటాయి కదా. కొత్తగా చేరిన ఒక అమ్మాయి వచ్చి అనిల్ గారిని పెన్సిల్ అడిగితే ఎలా ఉంటుందో చూద్దాం. అనిల్, నాకు పెన్సిల్ ఇవ్వవా? నేను స్కిట్ రాస్తున్నాను, బిజీగా ఉంటాను, వెళ్ళిపో. ప్లీజ్ అని. నా దగ్గర లేదు, వెళ్ళు. ప్లీజ్ అని. లేదని చెప్తున్నాను, వెళ్ళు. నేను ఇస్తాను, దా పెన్సిల్ దా. నీ పేరేంటి? శ్రీదేవి. నీకేం కావాలి? పెన్సిల్. పెన్సిల్ ఏంటి? నా బ్యాగే తీసుకో, నా కంబాసే తీసుకో. నగ్మా, పెన్సిల్ అవసరం లేలే, తిని ఇచ్చేసాడు. తన పేరేంటి? నగ్మా. నగ్మానా? ఆ బ్యాగ్ ఇవ్వు. తీసుకో నగ్మా. పేరు మారిపోతే ఇచ్చేస్తారా ఇలా? అదేంటి, నాకిచ్చావు కదా. చూడు, శ్రీదేవి అంటే నాకు అభిమానం, నగ్మా అంటే నాకు ప్రేమ. ఇంకాస్త ముందుకెళ్ళు. అనిల్ గారు, నగ్మా అంటే మీకు ప్రేమ? శ్రీదేవి గారు అండ్ నగ్మ గారు ఎందుకు వీళ్ళిద్దరే? ఒకరు వెజ్, ఒకరు నాన్ వెజ్. ఒకరు వెజ్, ఒకరు నాన్ వెజ్. అనిల్ గారి గురించి ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఏ రమ్య, రమ్య ఒక్కొక్కసారి చూడండి. అనిల్ రవి ఇప్పుడే డైరెక్టర్ కదా. ఏ, దీనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడదామా? ఆయన యాక్సెప్ట్ చేయరే? చేస్తారే. సరే, ట్రై చేయి. అల్లం యోదా యాక్సెప్ట్ మీ. నెక్స్ట్ డే అల్లం యోదా యాక్సెప్ట్ మీ. థర్డ్ డే అల్లం యోదా యాక్సెప్ట్ మీ. ఏహే, ఇలా ఎన్నిసార్లు నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినా ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు కదే. ఆయన నా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయపోయినా ఆయనకి నా పేరు నచ్చినట్టుంటే నెక్స్ట్ సినిమాకి నా పేరే పెట్టుకుంటారు టైటిల్ గా, అల్లం యోదా. అనిల్ గారు, మనకి నెక్స్ట్ సినిమా హీరోయిన్ అల్లం యోధ. పాట ఇప్పుడు అరే అల్లం యోదా, అరే అల్లం యోదా. బెల్లం శ్రీదేవి అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? సేమ్ ఇదే రీజన్. ఫేస్బుక్ లో ఎవరో ఒకరు బెల్లం శ్రీదేవి అని నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు. వీళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు అదే, కదా. బాగా. సూపర్. ఆ తర్వాత ఒక రోజు అనిల్ గారు బైక్ వేసుకొని రోడ్డు మీద వస్తున్నారండి. అప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఆపితే ఎలా ఉంటుందో చూద్దాం. నేనేమో అనిల్ గారిని, నేనేమో ట్రాఫిక్ పోలీస్. స్టాప్ 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 స్టాప్. డైలాగ్ అన్సార్ చెప్పావంటి, ఒకసారి చెప్తే చాలు. ఎవరయ్యా ఇన్ని ఆర్టిస్ట్ గా సెలెక్ట్ చేశారు? నేనేమి ఆర్టిస్ట్ ని కాదు, నేను పోలీస్ ఆఫీసర్ ని. ఆర్టిస్ట్ అంటావేంటి? అందరూ నా కళ్ళకి ఆర్టిస్ట్ లాగే కనిపిస్తారు, ఎందుకంటే నేను డైరెక్టర్ కదా. అనిల్ కారప్పడి గారు. కారప్పడి కారమ్మా. నేను పెద్ద ఫ్యాన్ సార్. మీ పటాస్ చూసాను, సుప్రీం చూసాను, అన్ని సినిమాలు చూసాను సార్. మరి మీ సినిమాలో మీకు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవిని పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుందాం అనుకున్నాను, కానీ కొంచెం పెద్దగా ఇద్దని పెట్టుకోలేదు. మరి మీకు ఇష్టమైన హీరోయిన్ నగ్మా కూడా ఉంది కదా, ఆమెను పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఆమెను చూస్తూ సినిమా తీయలేను కదా. ఏదేమైనా మీ పటాస్ సినిమా, సుప్రీం సినిమా సూపర్ అండి. థ్యాంక్ యూ. కానీ మీ సినిమాలో ఏంటండి? వద్దులేండి. నేను ఇప్పుడు ఆన్సర్
చేస్తారు. అదే నేను ఆన్సర్ చెప్పలేదు అనుకోండి, అసలు ఆన్సర్ ఏంటో టెన్షన్ పడతారు కదా, సస్పెన్స్ ఉండాలి కదా. రోస్ట్ అంటే ఇదేనండి. సూపర్ ఫెంటాస్టిక్ యోధా సిస్టర్స్. అనిల్ గారు మీకు ఎలా అనిపించింది? సూపర్, అన్ని చాలా నిజాలు మాట్లాడారు. లాస్ట్ క్వశ్చన్ నాకు అర్థం కాల, మీ సినిమాల్లో ఆ పాజ్ ఏంటి? మీరు ఇలా ఆలోచించడానికి మళ్ళీ ఇంకోసారి పట్టాచుకొచ్చి ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తారు. మరి వీళ్ళ రోస్టింగ్ ఇంత క్యూట్ గా ఉంటే ఇప్పుడు ఫుల్ టు రోస్టింగ్ చేయడానికి వచ్చేస్తున్నాడు విక్టరీ వెంకీ. థ్యాంక్ యూ అనిల్ గారు మా షోకి వచ్చినందుకు. అనిల్ రవిపూడి గారు పెద్ద డైరెక్టర్, పటాస్ అండ్ సుప్రీం అండ్ చాలా వాటికి రైటర్ గా చేశారు సార్. మా వాళ్ళు మీ డైరెక్షన్ గురించి చెప్పారని రైటర్ గురించి చెప్పలేదు. ఫస్ట్ అసలు అనిల్ గారికి ఆ పేరు ఎలా పెట్టారు, అనిల్ గారికి పేరు పెట్టాలని ఆలోచిస్తున్నారండి ఇంట్లో. అందరూ వచ్చేసారు, చుట్టాలు అందరూ వచ్చారు. మన అనిల్ గారి వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళారన్నమాట. మంచి నీళ్ళలో ఏదో పడింది, ఏమే ఆ నీళ్ళు ఎవరైనా మార్చండి, హలో ఆ నీళ్లు ఎవరైనా మార్చండి. ఎవరు వినట్లేదు. ఏమండి బాబుకి ఏం పేరు పెడదాం, అది ఆ నీళ్లు. అరే అనిల్ బాగుంది. అనిల్ గారికి అన్నప్రాసన రోజు అన్ని అక్కడ పెడతారు, అన్ని పెట్టారు. అయితే ఆయన మాత్రం పాకుతూ వెళ్ళి పెన్ను పట్టుకున్నారండి. అప్పటి నుంచి ఆయనలో రైటింగ్ సృజనాత్మకత బయటపడింది అనమాట. ఏది చేసినా ఆయనకు పెన్ను ఉండాలన్నమాట. సో టోటల్ అంటే ఆయన మంచి రైటర్, చాలా సినిమాలకు రాశారు సార్. మీరు ఇంతకు ముందు చెప్పావు, ముందు చెప్పనే అబ్బా, చెప్పనే. ఎన్నిసార్లు చెప్తాడన్నా? ఎప్పుడు కాదు దొరికేది ఇలాంటి మాకు ఆపర్చునిటీ, చెప్పనే. అనిల్ గారు పడుకునేటప్పుడు తల దిండు లేకుండా ఓకే, కానీ తల కింద మాత్రం పెన్ను ఉండాలి. ఆయన థాట్స్ వస్తాయి నైట్ లో. ఎలా అంటే రూమ్ లో పడుకుంటారు కదా ఫ్రెండ్స్ అందరూ బ్యాచులర్స్ లైఫ్ లో. నువ్వు నిజంగా ఒక అమ్మకు పుడితే ఆ పెదవి మీద చిరునవ్వు ఇంకో 2 నిమిషాలు అట్లే. మంచి థాట్ వచ్చింది, ఎక్కడ రాశాను, అరే ఏంటి నా ఫ్రెండ్స్ ఎక్కడ, రే నా థాట్ రే ఇక్కడ నేను నా నైట్ స్క్రిప్ట్ రాశాను, ఎక్కడ రాసావురా? స్క్రిప్ట్ రాసా, అవును రా. పేపర్స్ ఎక్కడ పెట్టావు? పేపర్ మీద రాయలేదురా, ఇదిగో నా మొహం మీద రాసా. అనిల్ గారు క్లాస్ రూమ్ లో ఏడుస్తున్నారు పాపం. ఏడుస్తుంటే సార్ వచ్చాడు. ఏ అనిల్ ఎందుకు ఏడుస్తున్నావు? సార్ నా పెన్ను పోయింది సార్. పెన్ను పోయిందా? పర్లేదు సార్ పెన్ను. రే ఆఫ్టర్ ఆల్ పెన్ను పోతే ఏడుస్తావు? పెన్ను ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్? ఆఫ్టర్ ఆల్ కాదు సార్, నీకు నెత్తి గోకుడు పెడితే గోళ్లతో గోక్కుంటే గోళ్లలో విరుక్కుంటుందని పెన్నుతో గోక్కుంటావే, అంత హాయినిచ్చే పెన్ను ఆఫ్టర్ ఆల్ కాదు సార్. చెవి దురద పెడితే చెవులో వేలు పట్టకపోతే అయ్యో దేవుడు అన్నప్పుడు చెవిలో నుంచి పెన్ను తీసి ఇలా గోకుండా ఆ పెన్ను ఆఫ్టర్ ఆల్ కాదు సార్. ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఆఫ్టర్ ఆల్ కాదు, అది సార్ పెన్ అంటే. అయితే ఒకరోజు ఎగ్జామ్ రాస్తున్నారు సార్. ఎగ్జామ్ రాస్తుంటే ఫస్ట్ క్వశ్చన్ అక్బర్ గురించి రాయండి. అబ్బా ఇది 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 నాకు తెలుసు, పెన్ను గురించి రాయండి. సార్ అడిషనల్ 10 అయిపోయి. ఏం రాస్తున్నావు సార్? సార్ ఇక్కడ పెన్నును నదిగా ఎలా మార్చాలని ఉంది సార్. పెన్నును నదిగా కాదు బాబు, పెన్నా నది గురించి రాయమని. పటాస్ హిట్ అయింది. అనిల్ గారికి కాల్స్, ఫుల్ కాల్స్. నైట్ వెళ్తుంటే సార్ ఒక అతను గుర్తు, సార్ మీరు పటాస్ డైరెక్టర్. ఎస్ అవునండి సార్, సూపర్ కాంబినేషన్ సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. అసలు అంత కాంబినేషన్ మీకు ఎలా అనిపించింది అంటే ఆలోచించానండి 2 సంవత్సరాలు. నిజంగా లాస్యకు బదులు శ్రీముఖుని ఎలా పెట్టారు సార్? అంటే నువ్వు చెప్పేది అంటే ఈటీవీ ప్లస్ లో పటాస్, ఆ పటాస్ కాదయ్యా అది. నైట్ పడుకున్నారండి. పడుకున్నాక హలో సార్ నేను మీ అభిమాని సార్, పటాస్ చూస్తున్నాను ఇప్పుడే 9:30కి. 9:30 అంటే ఫస్ట్ షో నాదే. మీకు అందులో ఏది బాగా నచ్చింది? పంచ్ బటాకా. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది. హలో సార్ నేను మీ పటాస్ చూశాను సార్. అరే ఒక్క నిమిషం రా, నువ్వే పటాస్ చూసావు సార్? మీదే సార్, ఆ స్టూడెంట్ ఎపిసోడ్ ఉంది కదా. నా పటాసే, అవునండి. స్టూడెంట్స్ అందరూ అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసాము, చాలా బాగా అసలు ఫుల్ ఎంజాయ్ చేసాం. అది అన్నపూర్ణ స్టూడియో సెట్ ఏంటి సార్? నేను చెప్పేది గురువారం వస్తుంది. ఏహే మేరీ అడ్డా.
తర్వాత ఇంకొక రోజు తెల్లారి మార్నింగ్ లేసి దేవుడికి పూజ చేస్తుంటే కాల్ వచ్చింది. హలో హలో సార్ అనిల్ గారు, అవును చెప్పండి సార్, మీకు బెస్ట్ డెబ్యూట్ అవార్డు వచ్చింది సార్ పటాస్ కి. పటాస్ డైరెక్టర్ నేను కాదు, సంతోష్, పెట్టే ఫోను. వెంటనే ఇంకో కాల్ వచ్చింది. హలో నేను కళ్యాణ్ రావుని మాట్లాడుతున్నాను సార్, చెప్పండి సార్. సార్ 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 అదేంటి అవార్డు వస్తే కాదన్నారట. ఆ డైరెక్టర్ నేను కాదు సార్, అసలు పటాస్ కు నాకు సంబంధం లేదు సార్. ఓ అది వచ్చింది మన సినిమాకా. సూపర్. అనిల్ గారు ఎలా అనిపించింది వెంకి చేసి? వెరీ నైస్ చాలా బాగుంది. నిజంగానే మీరు పెన్ కి అంత ఇంపార్టెన్స్ వాల్యూ ఇస్తారా లైఫ్ లో? అంటే తను చెప్పిన ఇంపార్టెన్స్ అంటే బట్ పెన్ అనేది ఆబ్వియస్ గా రైటర్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. వీఆర్ ఆల్ హ్యాపీ దట్ యూ కేమ్ హియర్. చాలా స్పోర్టివ్ గా అంతా తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నౌ యూ కెన్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సాయి. లైఫే మనకి హ్యాండ్ ఇచ్చిందిరా బాబు అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్ళం పక్కింటోతో లేచిపోయినప్పుడు. సో అనిల్ గారు పటాస్ కి ఫస్ట్ టైం వచ్చారు. మీ పటాస్ అంత బాగుందా లేకపోతే కొంచెం బాగానే ఉందా? కొంచెమైనా రీచ్ అయ్యామా ఆ పటాస్ కి? పటాస్ టైటిల్ మాదే కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయను. ఆ రేంజ్ లోనే ఉంది. You people keep watching